కార్యంలో విశ్వాసములో నేను ఎదుగుతట్టే స్వామి ఇచ్చిన ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, లూకా సువిశేషం 12వ అధ్యాయం 49వ వచనములో పాపములో బలహీనములో పడిపోయి దేవుని కృపను మహిమను కోల్పోయి ఆయన చిత్తను నెరవేర్చకుండా ఉన్న ఆ మనుషుల కోసం దేవుడు పలికిన వాగ్దానం ఇది. నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చినాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. ప్రైజ్ ది లార్డ్. నేను భూమికి అగ్నిని తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఈ దినములలో పరిశుద్ధాత్మను కూర్చి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ఈ లోకములో అగ్ని రూపములో పనిచేస్తున్నాడు అనే రహస్యమును ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎవరెవరి మీద ఆయన అగ్నిని పోశాడు, ఏ తరుణంలో పోశాడు, అదే దేవుడు నిన్న ఈ రోజు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నవాడు. మనపై కూడా తన అగ్నిని పెట్టుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన జనుల మీద అగ్నిని పెట్టాలని వంచాడు. అగ్ని నుండి అగ్ని జ్వాల బయటకు వస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో తాను ఎన్నుకున్న బిడ్డలందరూ పరిశుద్ధాత్మని అగ్నిని పొంది వారు ఇలా ఉండాలని తెలియచేస్తున్నాడు. దేవదూతలను గూర్చి దేవుడిట్లు పలికెను, దేవుడు తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనెను. తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తులపై అగ్ని నాలుక రూపంలో పరిశుద్ధాత్మ వచ్చాడని అపోస్తుల చర్యలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 2వ అధ్యాయంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ అనే అగ్ని నిన్ను నీపై రావాలని ఆశపడుతున్నాడు. నీ పాపములను బలహీనమును కాల్చివేసి నీకు పరలోక ఆరోగ్యమునిచ్చి అభిషేకమిచ్చి నిన్ను నడిపించుటకు పరిశుద్ధాత్మ వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు. పాపము నీవు అగ్నిగా అగ్ని జ్వాలగా ఉన్నప్పుడు ఈ లోకపు పాపం నీ వెండర్ నీ పక్కన రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సాతాను తీసుకుని వచ్చే ఏ శోధన కూడా నీ పక్కన రాదు. హల్లెలూయా. అంధకార శక్తులు నీ పక్కన వచ్చినా వాళ్ళు కాలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతి నీలో అగ్ని జ్వాలగా రగిలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన భూమికి ఎందుకు వచ్చాడు? ఎన్నో కారణాలు ఉన్నాయి. వై డిడ్ జీసస్ కమ్ టు దిస్ ఎర్త్? దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మనం చూస్తున్నాము మత్తయి 1:21లో ఆయన మానవులందరినీ పాపాలను మన్నించుటకు వచ్చి ఉన్నాడు. మాథ్యూ 1:21 యు కాల్ హిమ్ జీసస్ ఫర్ హీ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. మనం లూకా సువిశేషం 10వ అధ్యాయంలో చూస్తున్నాము, దారి తప్పిపోయిన వారిని వెదక్కి 9వ అధ్యాయం 10వ వచనం, I have come to seek those who are lost and bring them back to life, he says. లూకా 19:10లో ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినాడు. మనుష్య కుమారుడు దారి తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఆమేన్. He has come to save. He has come to redeem. మన 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం చూశామంటే 1 John
chapter 3, verse 8, the Son of God is revealed to destroy the works of evil. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సైతాను ఆది నుండి పాపి అయి ఉండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. The Son of God is born to destroy the works of evil అని మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చారని. ఈరోజు యేసయ్య భూమికి వచ్చిన దానికి ఇంకొక కారణం ఉన్నది. ఆ కారణం ఏమనగా పాపములో, బలహీనములో, శోధనలో చిక్కుకొని బయటకు రాలేక ఉన్న వారికి ఆయన అగ్నిగా వచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన పలుకుచున్నారు లూకా 12:49, నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చేనాను. నేను భూమికి అగ్నిని తెచ్చుకొని వచ్చి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేనే అగ్నిగా వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నా ప్రజలు ఆ అగ్నిని పొంది లోకానికి వెలుగుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రకాశించే దీపముగా వారు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి దేశానికి ఒక అగ్ని జ్వాలగా ఉండి వారు రిన్యూవల్ ను తీసుకొని రావాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంత గొప్ప దేవుడు చూడండి. మనమందరిపై తన అగ్నిని పెట్టుటకు, అగ్ని అనే అభిషేకమును పెట్టుటకు ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 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 చూడండి, ఈ అగ్నికి ఒక ప్రత్యేకత ఉంది. ఏం తెలుసా? ఈ అగ్ని ఎప్పుడు పైకి పైకి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడి వచ్చిన అగ్నిని చూడండి, నిప్పు అది కిందికి వస్తుంది, కానీ నిప్పు పైకి వెళుతుంది. దేవుడు కూడా ఈ లోకములోని తన బిడ్డల్ని పైకి లేపుటకు, పైన చూపించుటకు, పరలోక మహిమతో నింపుటకు ఆయన అగ్ని రూపములై ఆయన వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఎలియాను పరలోకానికి తీసుకొని పోవటానికి దేవుడు అగ్ని రథం రూపంలో వచ్చాడు. ప్రైజ్ ది Praise the లార్డ్. Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. అదే అగ్ని నిన్ను కూడా పరలోకానికి ఆమేన్. నడిపించును. ఆమేన్. హల్లెలూయా. 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 శ్రమలు, వేదనను కూర్చి, రాపోతున్న దినములను కూర్చి రాసిన సకార్య ప్రవక్తకు దేవుడి రహస్యం తెలియచేశాడు. సకార్య గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో, నేను నిన్ను చుట్టి అగ్ని గోడగా ఉండి నీ హృదయ అంతరంగములో నా మహిమను నీకిస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఏం చేస్తానమాట? మనల్ని చుట్టి అగ్ని గోడగా ఉండి హృదయ అంతరంగములో మనకు ఆయన తన మహిమను ప్రసాదిస్తాడు మాట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు చేతిని పైకి లేపి చెప్తారా? సకార్య గ్రంథము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనము, 5వ వచనం. దేవా దేవా నీవు నన్ను చుట్టి అగ్నిగా అగ్ని గోడగా ఉండాలని వచ్చి ఉన్నావు. స్తోత్రము దేవా. నా హృదయ అంతరంగములో నీ మహిమను ఒసలుటకు వచ్చి ఉన్నావయ్యా. స్తోత్రం దేవా. ఆ అగ్నిని మాపై కుమ్మరించుమయ్యా. హల్లెలూయా. 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 ఎడమ చేతిని పైకి లేపి చెప్తాము. పరిశుద్ధుడైన తండ్రి, ఈ భూమి మీదికి అగ్నిని పెట్టుటకు నేను వచ్చి ఉన్నానన్న దైవమా, హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనములో
నీ బిడ్డలు నీ అగ్నిని పొంది వారు కూడా అగ్ని జ్వాలగా ఈ చీకటి లోకములో ప్రకాశించాలని ఆశించిన దైవమా, మమ్ము చుట్టి అన్ని రకమైన చీకటిని చూస్తున్నామయ్యా. మమ్ము కూడా నీ పరిశుద్ధుడైన తండ్రి, సోదోం కొమొరా పట్టణ ప్రజలు తిని త్రాగి ఈ లోకమే జీవితమని తలంచుకొని ఉండగా పరలోకం నుండి అగ్ని వారి మీద పడినప్పుడు ఆ పట్టణమే కాలిపోయిందయ్యా. ప్రభువా, దైవ భయము లేకుండా అయ్యా నేను ఏం చేస్తున్నానని తెలుసుకోకుండా నా ఇష్టపడి జీవించిన నీ అగ్ని నా మీద పడినప్పుడు నేను పౌడర్ గా మారిపోకూడదయ్యా. మరొక్కసారి నీవు నాకు అవకాశం ఇస్తున్నావు. దానికి బదులుగా నీ కోసం వేచి అపోస్తుల్లాగా ఉండినా అది నా మీద అగ్ని జ్వాలగా మారను. నన్ను నడిపించనయ్యా. నా మీద అగ్నిని పెట్టుటకు వచ్చిన యేసయ్యా, నన్ను నీ అగ్ని జ్వాలగా మార్చునయ్యా. ఆత్మదేవా రండి, రండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నాడు యెషయా ప్రవక్తను పరిశుద్ధపరిచిన అగ్ని, యెషయా ప్రవక్త పెదవులను పరిశుద్ధపరిచిన అగ్ని నన్ను కూడా పరిశుద్ధపరచుమయ్యా. నన్ను కూడా నీ మహిమతో నింపుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి చెప్పు, ప్రభువా నా మీదను నా హృదయంలోను నీ అగ్ని రగులుకొని ఉండునుగాక. ప్రభువా నీ పరలోక అగ్నిని నాపై పెట్టుము, నాపై పోయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత నిబంధనలో మోషేలాగా అగ్నిలో నడచినవాడు మాత్రం కాదు, పరలోకం నుండి అగ్నిని తెచ్చినవాడు ఉండేవాడు. ఆయన పేరు ఎలియా అని ప్రవక్త. ఆయన పరిశుద్ధాత్మ అగ్నితో రగిలింపబడ్డాడని వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే సజీవుడైన దేవుడని, ఆయన అగ్ని కావాలని. ద లార్డ్ గాడ్ ఈస్ ద రియల్ ఫైర్. అండ్ ద ప్రాఫెట్ Elijah, in his heart, he cried for God, and he met God in the form of fire. Today we are going to reflect on that great event. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనం బైబిల్లో చదువుతున్నాము, ఆ కార్మేల్ పర్వతము వైపు ఎలియా
ఒక్కడే ఎక్కాడు. Praise the Lord. Praise the Lord. Elijah, he alone climbed on the mountain. కానీ మరోవైపు ఆయన రోదులు 450 మంది పాల్ దేవతను, పామును ఆరాధించేవారు ఎక్కారు. దేవుని ఆరాధించిన ఒక్కడు ఎక్కాడు. ఒకవైపు నిలబడుతున్నాడు, మరోవైపు 450 మంది ప్రవక్తలు దేవునికి రోధముగా నిలబడుతున్న వారు లేచి నిలబడ్డారు. ఆ దేశమును పరిపాలించిన ఆహాబు రాజు కూడా ఆ పాల్ దేవతలను ఆరాధించే ప్రవక్తలతోనే నిలబడ్డాడు. వాళ్ళందరూ జయించాలని వెళ్ళారు, ఏదైనా సాధించాలని వెళ్ళారు, లోకపు ఆత్మతో వెళ్ళారు. ఈరోజు ఎలియా ఓడిపోతాడు, మనమందరము పెద్ద ప్రవక్తలను నిరూపిస్తాము, మన మాయ మంత్ర తంత్ర శక్తితో ఒక క్షణములో నిప్పు మనం తీసుకొని రాగలము అని వారిలో ఏమున్నదో దాన్ని చూపించుటకు వారు వచ్చారు. కానీ ఎలియా హృదయ అంతరంగంలో ఆయన దేవుని చూశాడు. దేవా, నువ్వు సృజించిన ఇశ్రాయేల్ దేశం అయ్యో నిన్ను మరచిపోయిందయ్యా. నిన్ను మరచిపోయి నీ నుండి దూరముగా వెళ్ళి పాపములో పడిపోయి పాపం యొక్క వేతనమైన మరణమును అనుభవిస్తుందయ్యా. వారు పొలములో పండలేదు, ఏమి సంపాదించినా చేతిలో డబ్బు లేక అలమాడుచున్నారయ్యా. వారు కుటుంబంలో శాంతి లేదు. అయ్యో, భార్య భర్త మధ్యలో ఒక్కొక్కరి మధ్యలో అర్థం చేయు హృదయము లేదు. అయ్యో, వారు ఆధ్యాత్మికంగా మరణిస్తున్నారయ్యా. నిన్ను వారు అనుభవించలేకపోతున్నారు, నీతో మాట్లాడలేకపోతున్నారు, నీ కృపను పొందలేకపోతున్నారు, నీ దగ్గరకే రాలేకపోతున్నారయ్యా. వారు శారీరకంగా మరణిస్తున్నారు. అన్ని రకమైన వ్యాధి, అన్ని రకమైన పాముల చేత కాటువేయపడుతున్నారయ్యా. ప్రభు, నీ అగ్నిని వారు హృదయంలో రగిలింప చేయము. సజీవుడైన నిన్ను తెలుసుకోవాలి, సజీవుడైన నిన్ను వారు ప్రేమించాలి, సజీవుడైన నీకు సేవ చేయాలయ్యా అనే భారముతో తన దేశం మొత్తము తన హృదయంలో మోసుకొని ఆ మనిషి పైకెక్కుతున్నాడు. అప్పుడు ఆయనతో పాటు పరలోకమే ఎక్కి వచ్చింది. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఎప్పుడు ఆ అగ్ని అక్కడికి వచ్చింది, ఆ పాల్ దేవతను ఆరాధించేవారు ఒక ఎద్దును చంపి వారు దేవతలను పిలుస్తూ ఉన్నారు. కానీ ఏ నిప్పు రాలేదు. వాళ్ళు అందరం తందరము దేవుని సన్నిధి